ఐదొక గర్భాన్ని బెండ పూలు ఏంటండి నేను ఆరొక గర్భానా ఎవరు జన్మాలా నేను వరదకి వచ్చారు వాడు పిల్లడా అరే నేను వరదకి వచ్చారు వాడు పిల్లడా నేను వాడు పిల్లం కన్నా స్వామి జన్మాలా కొడుకులు కూడా పేరందేవి గర్భవాసాన్ని జన్మాల ఏరింటింది కన్నా తల్లి పేరమ్మదేవి ఆరుగురు కొడుకులు కూడా ఎలా పెంచుతుందండి నేను గిల్లోనే పొలసా వండలేదమ్మా నేను పైరాగే పొలపోతున్నా నెలలు ఎక్కిందండి పైడి గిన్నెల్లోని పాలు వచ్చిందండి అలా పాలు తాగిన రాజులు పాలుతా ఉన్నారండి ఈ అన్న తిన్న రాజులు ఎదుగుతా ఉన్నారండి లేకపోతుల మీద లేసారి వీరండి పునస పొత్తుల మీద కోకుండా వేయండి అలా విద్యు పుచ్చులు వెళ్ళి నేర్పిస్తా ఉన్నారండి అలా 12 సంవత్సరాల వయసులో వచ్చాక ఎలా ఉన్నారా నేను ఎంత చెక్కరారో అమ్మే కన్నా తల్లి పేరమ్మదేవికి అనుకుంటా ఉన్నది అంటే నా ఎంత కొడుకులు నా ఎంత టోళ్ళు అయ్యారు అంటే ఈడు పోయినట్టు పెళ్లి చెయ్యాలా పెళ్లికి రాజులు పెరిగి ఉన్నారని భర్త గారు అంటే భర్త గారితోటి అంతా ఉన్నది నేను అల్లానా నా ప్రాణనాగా నేను ఈ రోజు రాజు రాజంటున్నారా నేను ఈరొచ్చి రాజు ఎంటనున్నారా ఏంటి మాదా నేను బయట పెళ్లి చేయాలా అంటే ఈరొచ్చి రాజు ఎంటనున్నారు నాదా తగిన పనిని చూసి పెళ్లి చేయాలన్నారా అంటా ఉన్నారండి తిమ్మరాజు గారు ఏం చేస్తున్నారా నేను ఓరి దమలగా కొట్టారా దమలగా పెడతారా నేను ఓరి దమలగా కొట్టారా త్రిపుర దమలగా పెడతారా అలా తండ్రి గారైనా తిమ్మరాజు గారు ఊడి బ్రాహ్మలకి ఉత్తరాలు వేసారండి కన్నీరు బ్రాహ్మలకి కలిపాలా పిలిచి అవి వచ్చేరు బ్రాహ్మలు వాళ్ళ పైనండి ఏమండి తిమ్మరాజు గారు మమ్మల్ని కాకేసిన కారణాలు ఏంటండి అని అడుగుతా ఉన్నాయండి పుడేరు బ్రాహ్మలు తిమ్మరాజు గారు అంటా ఉన్నారు ఏమయ్యా బ్రాహ్మణులారా నా 50 కొడుకులు కూడా పెళ్లికి పెరుగున్నారు ఏ రాజు వెళ్తారు ఎందుకు వెళ్తారు గాని నా 6 కొడుకులకు కూడా ఒకే లగ్గోని పెళ్లి చేయాలంటా ఉన్నారు గోయన్నా పుర్యాది బ్రాహ్మణులు వెళ్తా ఉన్నారండి నేను తోరు పరాజాలా దేవా నేను బ్రాహ్మణులకు ఉన్నారా
ఎక్కడా కన్య ఊరుకోలేదండి. అంటే పుడియోగ బ్రాహ్మణులు తిమ్మరాజు గారితో ఉంటా ఉన్నారండి. అదే కాశీలో ఉన్న